వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రవేశపెడుతున్న సంస్కరణలు రాజకీయ పార్టీలో ఏటా కొత్త గుబులు రేపుతూనే ఉన్నాయి. నిన్నటి దాకా ఈవీఎంల చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు స్పెషల్ సమ్రై రివిజన్ వైపు మళ్లింది. జూన్ 15 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోయే ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రేణులను తీవ్రంగా అప్రమత్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పెను సంచలనంగా మారాయి. బెంగాలు, తమిళనాడుల ఉదాహరణలను లెక్కలతో సహా వివరిస్తూ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. అసలు జగన్ మనసులోని భయం ఏంటి, సర్వేనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ సుదీర్ఘ సమీక్షల్లో మునిగిపోయింది. అయితే గడిచిన కాలం కంటే రాబోయే కాలం అత్యంత కీలకమన్న భావన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా జూన్ 15వ తేదీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. సాధారణంగా ఇదొక రొటీన్ ప్రక్రియగా భావించినప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు, గత అనుభవాలు వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాడేపల్లిలో జరిగిన పార్టీ కీలక నేతల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చారు. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక అనుమానాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయని జగన్ గుర్తు చేశారు. ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపు, చేర్పుల పేరుతో చేపట్టే ఈ డ్రైవ్ క్షేత్రస్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలకు లేదా కేంద్రంలో ఉన్న శక్తులకు అనుకూలంగా మారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు అక్షరాల ప్రజాస్వామ్య తీర్పునే మార్చేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ కాదు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఒక అస్త్రంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. జగన్ తన ప్రసంగంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల ఘోరాలను ఉదాహరణగా తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో అంతా కల్లారా చూశారని ఆయన కేడర్కు వివరించారు. బెంగాల్లో కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 91 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని జగన్ సంచలన గణాంకాలను బయటపెట్టారు. ఒకేసారి 91 లక్షల మంది ఓటు హక్కు కోల్పోవడమంటే అది ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో జరిగిన దారుణాన్ని జగన్ ప్రస్తావించారు. భవానీపూర్ నియోజకవర్గంలోనే ఏకంగా 44,990 ఓట్లను అన్యాయంగా తొలగించారని ఆయన చెప్పారు. పక్కా వ్యూహంతో అధికార పార్టీకి పడే ఓట్లను ఏరిపారేయడం వల్లే మమతా బెనర్జీ లాంటి అగ్రనేత కూడా ఆ ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలు కావాల్సి వచ్చిందని జగన్ విశ్లేషించారు. దీన్ని బట్టే ఓట్ల తొలగింపు వెనుక ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఓడిపోవడానికి, ప్రతిపక్షాలు లాభపడడానికి ఈ 91 లక్షల ఓట్ల తొలగింపే ప్రధాన కారణమని జగన్ లెక్కలతో సహా నిరూపించారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమిని చవిచూసిందని, కానీ అక్కడ తొలగించిన ఓట్లు 91 లక్షలు ఉన్నాయని గుర్తు చేశారు. అంటే తొలగించిన ఓట్లలో సగం ఓట్లు ఉన్నా ఫలితం వేరేలా ఉండేదన్నారు. ఓట్ల తొలగింపు అనేది ఒక పార్టీని అధికారానికి ఎలా దూరం చేస్తుందో చెప్పడానికి బెంగాల్ ఒక సజీవ సాక్ష్యమని జగన్ తెలిపారు. బెంగాల్ ముగిసిన తర్వాత జగన్ తన ఫోకస్ను పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వైపు మళ్లించారు. తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని జగన్ గుర్తు చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఎస్ఐఆర్ పేరుతో ఏకంగా 74 లక్షల ఓట్లను ఓటర్ లిస్టుల నుండి తొలగించారని ఆయన వివరించారు. ఒక వ్యూహం ప్రకారం డీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ సాగిందని జగన్ ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన సొంత నియోజకవర్గంలోనూ భవానీపూర్ తరహా పరిస్థితే ఎదురైందని జగన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించడం వల్ల ఆయన అక్కడ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని జగన్ గుర్తు చేశారు. దేశంలో ఎంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడైనా ఓటర్ల జాబితాలో ఓట్లు మాయమైతే ఏమీ చేయలేరనే దానికి స్టాలిన్, మమతా బెనర్జీల ఓటములే ఉదాహరణలని వైసీపీ శ్రేణులకు జగన్ వివరించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియను ఎస్ఐఆర్ ఏ విధంగా హైజాక్ చేసిందో అర్థం చేసుకోవచ్చని జగన్ ఘాటుగా విమర్శించారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓట్లను తొలగించడం వల్ల ఆ పార్టీలు ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా ఓట్లు అసాధారణంగా పెరగడం వల్ల వైసీపీ ఓటమి పాలైందని జగన్ సరికొత్త తర్కాన్ని తెరపైకి తెచ్చారు. ఓట్లు తగ్గించినా ప్రమాదమే, దొంగ ఓట్లను భారీగా పెంచినా ప్రమాదమేనని ఈ రెండు ప్రక్రియలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ రెండు డేంజరేనని ఆయన క్యాడర్ను హెచ్చరించారు. ఇక తమ మనసులోని అసలు భయాన్ని, ఆందోళనను జగన్ ఈ సందర్భంగా బయటపెట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు నిద్రపోతే జరిగే నష్టాన్ని ఆయన వివరించారు. ఒక్కో గ్రామంలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను కేవలం 50 చోట్ల చొప్పున తొలగించుకుంటూ పోతే నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మాయమైపోతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 5,000 ఓట్లు అంటే ఎన్నికల్లో గెలుపోటములను శాసించే సంఖ్య అని, అందుకే ప్రతి గ్రామంలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 15 నుండి ఎన్నికల సంఘం చేపట్టబోయే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు తేలికగా తీసుకోకూడదని జగన్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ జూన్ 15 నుండి పోలింగ్ బూతుల వద్దే కాపలా కాయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. కేవలం మన ఓట్లను కాపాడుకోవడం మాత్రమే కాదు, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ చేర్పించే బోగస్ ఓట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ తన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడైనా తప్పుడు సమాచారంతో ఓట్లు చేర్పించాలని చూస్తే వాటిని ఆధారాలతో సహా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత ఓటర్ల జాబితా ఒక పెద్ద మిస్టరీలా మారిందని జగన్ వ్యాఖ్యానించారు. ఎవరి ఓటు ఎక్కడి ఉందో, ఎవరి ఓటు తొలగించారో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. చనిపోయిన వారి ఓట్లు, ఊర్లో లేని వారి ఓట్లను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు బోగస్ ఓట్లకు తెరలేపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ఓట్ల ఆట కట్టించడమే వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యమని జగన్ స్పష్టం చేశారు. కల్పితాలకు తావు లేకుండా క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగానే వైసీపీ ఇకపై పోరాటం చేయబోతుందని జగన్ ప్రకటించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి అక్రమాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జూన్ 15 నుండి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ సమరంలో ప్రతి వైసీపీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్ఐఆర్ చుట్టూ కొత్త టెన్షన్ను, తీవ్ర చర్చను రేపుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దానికి పునాది ఓటర్ల జాబితానే అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయో జగన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. మరి జగన్ వ్యూహాలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో, ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎంత పారదర్శకంగా నిర్వహిస్తుందో చూడాలి.